ఒక ఊరిలో 12 ఏళ్ల పుష్పరాజ్ అనే పిల్లవాడు ఉండేవాడు. చాలా బద్ధకస్తుడు. స్కూల్కు వెళ్లకుండా ఎప్పుడు ఆటలాడుతూ ఉండేవాడు. ఒక చల్లని సాయంత్రం పుష్పరాజ్ సముద్రం వద్ద కూర్చుని చేపలు పడుతూ ఉన్నాడు. నీటి మధ్యలో మెరుస్తున్న ఓ చిన్న దీపం కనిపించింది. ఆశ్చర్యంతో ఆ దీపం దగ్గరికి వెళ్లాలని తపన పడిపోయాడు. గట్టున ఉన్న ఓ చిన్న పడవ తీసుకుని పుష్పరాజ్ ఆ దీపం వైపు ప్రయాణం ప్రారంభించాడు. అతను దీపం దగ్గరకు చేరుకునేసరికి సముద్రంలో ఒక పెద్ద మెరిసే తలుపు కనిపించింది. ఆ తలుపు తెరిచిన వెంటనే లోపల ఒక అద్భుతమైన ప్రపంచం కనిపించింది. అక్కడ బంగారంతో మెరిసే చెట్లు, వింత వింత పక్షులు మరియు మాట్లాడే జంతువులు ఉన్నాయి. అక్కడ పుష్పరాజ్ ఒక బంగారు మంకీని కలిశాడు. ఇక్కడికి ఎవరు వచ్చినా వారు తమ బద్ధకాన్ని పోగొట్టుకోవాలి. ఆ తర్వాత మాత్రమే తిరిగి బయటకు వెళ్లగలరు అని చెప్పింది. కోతి పుష్పరాజ్కు చిన్న పరీక్ష పెట్టింది. ఒక పెద్ద కొండపైకి 10 నిమిషాల్లో ఎక్కి దిగడం అలాంటివి. ఇతరులకు సహాయం చేయడం, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటూ తనకు అవసరమైన బుద్ధిని సొంతం చేసుకున్నాడు. కోతి పుష్పరాజ్కి కొన్ని బంగారు నాణేలు ఇచ్చి పంపింది. చివరికి ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. ఇప్పుడు అతను కేవలం మంచి విద్యార్థి మాత్రమే కాదు, గుణశీలుడిగా మారాడు. ఇలా పుష్పరాజ్ తన జీవితంలో వచ్చిన చిన్న మ్యాజికల్ అనుభవంతో మార్పును సొంతం చేసుకున్నాడు.